చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా కామ్ ఉంటారు, అంతే. మీడియాకి కూడా చాలా దూరం ఉంటారు. చాలా దూరం ఏంటి ఉంటారు. రీజన్ ఏంటి ఏమన్నా? ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఏదో అడుగుతారు, ఏదో మళ్ళీ చెప్పాలి, మళ్ళీ ఏదో బదులాము. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఒక ఇద్దరు మూడు పేర్లు చెప్పను. ఒక డైరెక్టర్ మా అల్లుడికి కలిసి, అరే వాడు కలుస్తలేడురా, వాడు కలిస్తే మంచి వేషం ఇస్తా అరే అని చెప్పి ఎక్కడో కలిశాడు మా అల్లుడికి, మా సొంత అల్లుడికి. నేను ఆఫీస్కి వెళ్ళా, ఆఫీస్ నుండి లేడని చెప్పాడు. నాకు కనబడుతున్నాడు, లేడని చెప్పి నేను సొంత అల్లుడు అంటే ఇండస్ట్రీ అతనా? కాదు, మా అక్క కొడుకు క్రికెట్ చూడడానికి వెళ్ళాడు. అక్కడ పక్కన ఇద్దరు కూర్చున్న డైరెక్టర్ ఆయన. నమస్తే సార్, నేను టార్జన్ వల్ల. టార్జన్, అరే ఏంటి రావడం లేదు, పెద్ద డైరెక్టర్ అతను. నేను యాక్చువల్గా వెళ్ళాను, నాకు కొంచెం ముమ్మటం ఎక్కువ. వెళ్తే అతను లేడని చెప్పు, ఇలా ఉంటది. డైరెక్ట్ గా అసిస్టెంట్ పంపించి నేను వచ్చాను చెప్పి, లేడని చెప్పా, రైటర్స్ ఉన్నా అని చెప్పాడు. ఓకే. ఇంకొక డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, అతను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నాడు. నేను ఇంచుమించు ఒక 30 days ఆయనతో సినిమా చేశాను. తను తమ్ముడు అని పట్టుకుని అట్లాంటిది వెళ్తే 20 days నమస్తే పెట్టా లొకేషన్కి వెళ్ళి. చూడడం లేదు అంటే ఇలా అయిపోయింది జనాలు. అట్లా ఎలా పోబుద్ది అవుతుంది? లొకేషన్కి వెళ్ళి నమస్తే పెట్టి ఇచ్చేస్తే అసలు అంటే కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాయి. అలాంటప్పుడు మనసు ఇదైపోద్ది. సక్సెస్ కొంచెం రానప్పుడు అలా ఉండేవాళ్ళు, సక్సెస్ వచ్చిన తర్వాత వచ్చినాక చాలా మార్పు. చెప్పాలంటే అందరూ కొంతమంది మీడియాని ఎత్తిపోస్తుంటారు కానీ, బ్లేమ్ చేస్తుంటారు ఆ సినిమా ఇండస్ట్రీని అంటారు కానీ, మీలాంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడినప్పుడు అనిపిస్తుంది. 100% సార్, 100% నాకు ఇంచుమించు 5-6 మంది జరిగింది అలాగే. ఇంతవరకైనా ఇంకా ఏదన్నా దారుణాలు కూడా జరుగుతున్నాయి? దారుణాలు ఏం జరగలేదు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి అన్నీ ఉన్నాయి, నాకేమీ ఇది లేక కాదు. సో అలాంటప్పుడు బాధ అనిపించి ఆఫీస్కి పోవడం మానేశాను. నేను ఆఫీస్లోకి పోవడం, ఇలా ఉంటది పరిస్థితి. నేను ఇన్ని సినిమాలు చేసి నాకే ఇట్లుంటే ఇంకా మామూలుడికి ఏముంటది? వాల్యూ ఉండదు. అదే ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇలా ఓపెన్ అయ్యి చెప్తూ ఉంటే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు కూడా మనకెందుకు రా బాబు అని వెనక కొంచెం తగ్గేస్తారు. ఇంకా సినిమా పిచ్చి అనేది కాబట్టి ఇప్పుడు నేను ఇంకా 20 ఏళ్ళైనా ఒక పిచ్చి ఉంటుంది. అరే ఇంకా వేషం ఇది అవుతుందేమో, ఇంకా ఎవడైనా పిలుస్తాడేమో. ఒకసారి అదే ఇందులోకి వచ్చిన తర్వాత రిటర్న్ పోలేం కదా. అవును. సో నాకు గాడ్ గిఫ్ట్ ఏమంటే బిజినెస్ ఉంది కాబట్టి నేను పెద్ద పట్టించుకోను, లేకపోతే చాలా కష్టం. చాలా మందికి పాపం ఇప్పుడు చూసారు కదా మీరు, వెంకట్ సినిమా మీద నేను ఎంతో మందికి చెప్తా, మీరు సినిమా చేస్తూ ఏదైనా బిజినెస్ చేయండి, బిస్కెట్ అని నమ్మండి, కానీ మీరు మాత్రం సినిమా మీద నమ్ముకోవద్దని చెప్తాను చాలా మందికి. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసారు. 100% అండి. ఎందుకంటే పాపం సినిమా నమ్ముకుంటే కంటిన్యూ సినిమాలు వస్తాయని గ్యారెంటీ లేదు. అంటే ఇంత ముందులా ప్రేమలు లేవు, అనురాగం ఆప్యాయత లేదు ఇప్పుడు. మీరు కూడా చెప్పాలంటే దీని మీద బాగా ఎక్కువ ఆలోచించేశారు. అంతే. అవును. మేము ఎంతమంది సినిమా ఆఫర్స్ లేక ఇబ్బంది పడే వాళ్ళకి మేము హెల్ప్ చేసాం. నేను వచ్చింది అందుకు మీకోసం. మీ ఇంటర్వ్యూ అంటేనే నాకు చాలా ఇంట్రెస్ట్. మీరు ఎందుకంటే ఎంత మందికి హెల్ప్ చేశారు. నిజంగా మీ సమక్షంలో మీకు నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది స్వార్థం కోసం వర్క్ చేస్తారు, కానీ మీరు నిస్వార్థంగా మీరే వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకొని వాళ్ళకు డబ్బులు ఇప్పించడం అనేది గొప్ప విషయం. చాలా మంది యాంకర్స్ ఉన్నారు, కానీ మీరు మాత్రం నేను నిజంగా అందుకే దండం పెడుతున్నా. ఎందుకంటే వాళ్ళు ఒకప్పుడు ఒక వెలిగిన వాళ్ళు. అవును మీరు అన్నట్లుగానే వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ సోర్స్ లేక అవును పాపం ఆఫర్స్ లేక అవును చివరి రోజుల్లో వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే మనకు కూడా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. నేను అందుకే అది చెప్తా, మీరు ఏదైనా ఒకటి చేయండి అయ్యా, సైడ్ లో ఏదైనా బిజినెస్ పెట్టుకోండి, ఏదైనా పర్లేదు. ఎందుకంటే చాలా మంది చూశాను కదా, రంగనాథ్ గారి పరిస్థితి ఏంటి లాస్ట్ లో? అవును, ఊరేసుకొని చనిపోయి. ఇండస్ట్రీ పెద్ద మాట మాడతారు, ఎవరు పట్టించుకోరు. మాట్లాడే వాళ్ళు చాలా మంది మాట్లాడతారు తప్ప. అంటే నాకు ఇదే చెప్తున్నా, నేను ఎవరిని చూసినప్పుడు బాగా బాధ అనిపించింది, నా తోటి ఆర్టిస్ట్ ఇంటిలో అయిపోయింది జీవితం, ఫైనాన్షియల్ గా కావచ్చు, ఆఫర్లు లేక. చాలా మంది ఉన్నారు పాపం, బయటికి రారు, బయట చెప్పుకోలేరు. మీలాంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మీరు ఇది చేస్తారు. చాలా మంది రాలేరు కదా అంత దూరం. ఇప్పుడు మీ నంబర్ దొరకదు, మీకు తెలిస్తే పక్కా మీరు హెల్ప్ చేస్తారు. నాకు తెలిసి నేను పక్కా, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఇంచుమించు 200 మందికి చేసి ఉంటారు. నాకు తెలుసు. మీ ఇంట్లో అంటే ఊరుకొచ్చాను నేను ఇప్పుడు. థ్యాంక్ యూ అన్న. నేను చాలా మంది అడుగుతుంటారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే నేను ఓపెన్ గా మాట్లాడితే ఏదో దొరికిపోతా. ఇప్పుడు దొరికిపోయినా ఏముందిలే, ఏముంటది, 62 సంవత్సరాలు జీవితం ఏమి లేదు, జీరో. చాలా మంది అనుకుంటారు నేను మొత్తం తీసుకుని వెళ్ళిపోతాను, ఏమి లేదు, జీరో. మనం ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఓన్లీ మనమే వెళ్ళిపోతాం, అన్ని ఇక్కడే ఉంటాయి. ఫోటో ఉంటుంది అంతే. నువ్వు చేసిన
మంచితనం ఉంటుంది, నువ్వు చేసిన ప్రేమ ఉంటుంది, నువ్వు ఏమి ఇచ్చావో అది నీకు ఉంటుంది. ఇప్పుడు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు, రాజశేఖర రెడ్డి గారు మాత్రం, ఎన్టీఆర్ గారు మాత్రం ఎందుకున్నారు? వాళ్ళు చేసిన పథకాలు, వాళ్ళు చేసిన మంచి పని. అవునా కదా? అవును. సో చాలా ఓపెన్ గా ఉన్నారు. నిస్వార్థంగా మాట్లాడదాం, స్వార్థంగా కాకుండా, అంతే కదా, సినిమా జీవితం కాకుండా నిజంగా రియల్ లైఫ్ లో తెలుసుకోవాల్సిన చాలా సంఘటనలు మీ ద్వారా తెలుసుకోవచ్చు అన్న. ఒక ప్లాట్ఫామ్ లో మాకు వచ్చే అవకాశం చాలా తక్కువ, ఆర్టిస్టులు ఓపెన్ అవ్వటం. అలాంటిది మీరు ఓపెన్ అయ్యి మీకు జరిగిన సిచ్యువేషన్స్ ఓపెన్ చెప్పడంలో ఏముంది? నేనేమి ఇది లేదు కదా, నన్ను ఉన్నది చెప్తున్నా. నేను ఏదో ప్రిపేర్ అయ్యి ఉన్నది లేనట్లు నాకు రాదు. ఓకే, నేను ఉన్నదే చెప్తా ఏదైనా. ఓకే. యూజువల్ గా ఈ హైట్ వెయిట్ ఉన్న వాళ్ళని ఆల్మోస్ట్ ఊరికే సెట్ లో కామెంట్ చేస్తూనే ఉంటారు హీరోస్, సరదాగా డైరెక్టర్స్. అలా మీతో బాగా ఫన్నీగా ఉండే డైరెక్టర్స్, హీరోస్ అంటే? ఇంతకు ముందు అందరూ కూర్చొని మాడి క్యారవాన్కి వచ్చినాక ఎవరి క్యారవాన్ల వాళ్ళు, ఎవరి ఇదే అయిపోయింది. ఇంతకుముందులా లేదన్నా. ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు ఒక్క సినిమా హిట్ అయిందంటే ఆ పవర్ డిఫరెంట్గా ఉంటుంది. గుర్తుపట్టినట్టు యాక్ట్ చేస్తారు హీరోలు కూడా. డైరెక్ట్ చెప్తున్నా, ఎస్ అలా కూడా జరిగింది నాకు. హీరో పేరు చెప్పను, గుర్తుపడినట్లు బాగా. అంటే వాళ్ళకి ఏంటంటే అయితే ఏంటి, ఒక విపరీతమైన ఇది పెరిగిపోతుంది. ఒక్క సినిమా హిట్ అయిందంటే కథం. అవతల పెద్ద ఆర్టిస్ట్ ఉందిగా తెలియనట్టు ఏం తీసుకుపోతారు. నేను తమిళ్లో కూడా చేశాను కానీ నాకు అంత అనిపించలేదు. ఇక్కడ 2-3 జరిగింది నాకు. అంటే ఏదో తెలియనట్లు. ఇప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా, వెళ్ళి నమస్తే పెడితే నమస్తే కూడా ఆయాసం వాడికి. అంటే అలా అయిపోయింది. మనం కూడా మారిపోవటం. ఇంకా మారిపోవడం అంటే మనం పోకుండా అయిపోద్ది, ఏముంది? అంతే కదా. కాదు, మన క్యారెక్టర్ మనం చేసుకోవటం, మనం క్యారవాన్ ఎక్కటం. అంతే ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఇప్పుడు అంతే. ఇంతకు ముందులా అసలు లేదు. అంటే ఎవరు ఇట్లా ఓపెన్ గా చెప్పరు కదన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.